ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నా విశాలత కలుగుజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో కీర్తనకారుడు తన కష్టకాలంలో దేవునికి మొర్రపెడుతున్నాడు. అయ్యా, నన్ను విడుదల చేయము. అయ్యా, నా యొక్క ప్రార్థనకు జవాబిమ్ము. నా నీతికి ఆధారమగు దేవా, నా ప్రార్థనకు సదుత్తరాన్ని ఇమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే, దేవుడు కష్టకాలంలో దేవుని యొక్క బిడ్డల యొక్క స్వరము వినేది మాత్రము కాదు, ప్రార్థనలకు జవాబిచ్చేది మాత్రము కాదు, ఆయన విశాలతను కలుగుజేయు దేవుడుగా ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ పాడుతున్నాడు చూడండి, నాకు విశాలత కలుగుజేయువాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14-15 వాక్యాన్ని చదివినట్లయితే, దేవుని బిడ్డలను, ఎన్నుకొన్నబడిన దేవుని యొక్క బిడ్డలను ఆపద కాలములో దేవుడు విడుదల చేసేది మాత్రము కాదు, ఆపద కాలములో దేవుని బిడ్డలకు దేవుడు సహాయం చేసేది మాత్రం కాదు, ఆయన హెచ్చించి ఘనపరచు దేవుడంట. ఈ ఉదయకాల సమయంలో మీరు ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి కష్టమైన పరిస్థితులు మీరు ఉంటున్నారు, ఎటువంటి కష్టమైన అనుభవంలో మీరు ఉంటున్నారు, చోలిపోకండి. కష్టకాలంలో మీ యొక్క కన్నీటిని, మీ కన్నీటి ప్రార్థనను దేవుడు వినేది మాత్రము కాదు, మీ కన్నీటిని తుడిచేది మాత్రం కాదు, మీ యొక్క ఎల్లలను విశాలత చేయును దేవుడు. మీ యొక్క ఎల్లలను విశాలపరచును, మిమ్మల్ని విడుదల చేయును, మిమ్మల్ని ఆశీర్వదించి ఘనపరిచి హెచ్చించును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళ కష్టమైన పరిస్థితులను మార్చండి నాయనా. వీళ్ళ ఎల్లలను విశాలపరచండి నా రక్షక. కీర్తనలు 91:14-15 చెప్తుందే నాయనా, ఆపద కాలములో మీ బిడ్డలను మీరు విడుదల చేసేది మాత్రం కాదు, ఘనపరిచి హెచ్చించే దేవుడుగా మీరు ఉంటున్నారు. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను హెచ్చించండి, వీళ్ళను ఘనపరచండి నాయన. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.